పోలీస్ సిబ్బంది అంకితభావం, ప్రభుత్వ విభాగాల సమన్వయం, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్టు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 2025 వార్షిక క్రైమ్ రిపోర్ట్ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఓవరాల్గా క్రైమ్ రేట్ తగ్గినట్టు తెలిపారు. గతేడాది మొత్తం 8,983 వివిధ నేరాలు నమోదు కాగా 2025లో కూడా 8,624 కేసులకు తగ్గినట్టు తెలిపారు. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను, తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం ఫస్ట్ నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు స్వల్పంగా పెరిగింది. పోక్సో కేసులు 120 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 168 కేసులు పెరిగినాయి. దీంట్లో ముఖ్యంగా ఎలోప్మెంట్ కేసులు, ఎలోప్మెంట్ తర్వాత పోక్సో కన్వర్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇది అంతా మైనర్ పిల్లలు ఎలోప్మెంట్ అయినప్పుడు ఎలోప్మెంట్ అవ్వడం వల్ల ఈ పోక్సో కేసులు మనకి ఎక్కువ కనపడ్డాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 107 కేసులు అయితే ఈ ఇయర్ మనకి 83 కేసులే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. ఈ ఇయర్ నిజామాబాద్లో ఎటువంటి కమ్యూనల్ కానీ రివెంజ్ మర్డర్ కానీ లేదు. సో ఇది మనం చాలా నిజామాబాద్ పోలీస్ వర్క్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గ్యాంగ్ వార్స్ ఇవన్నీ ఉండే, గ్యాంగ్ మర్డర్స్ ఉండే. ఈ ఇయర్ మనకి ఎటువంటి లేకుండా మనం పీస్ఫుల్గా క్లోజ్ చేసుకోగలిగాం. బట్ అటెంప్ట్ మర్డర్ విషయంలోకి వస్తే కింద రాను. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్లోకి వస్తే మనకి అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 62 నుంచి 101 అయింది. ఇది ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్ని కట్టేలు చేయడానికి మనం చేసుకున్న ఇనిషియేటివ్. దానివల్ల ఎటువంటి రౌడీ మర్డర్స్ కానీ, రౌడీ రివెంజ్ మర్డర్స్ కానీ జరగకుండా మనం ఆపగలిగాం. కిందకి రండి. ప్రాపర్టీ అఫెన్సెస్లో కిందకి రండి అన్న. నెక్స్ట్ కిందకి రండి. ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్లో కూడా మనం గణనీయంగా తగ్గగలిగాం. 164 అఫెన్సెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 120 ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్, అంటే అరౌండ్ 40% దాకా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ తగ్గించగలిగాము. కింద రండి. నెక్స్ట్ కింద రండి. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ 7,190 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 4,821 ఈపీటీ కేసులే రిజిస్టర్ అయింది. దీనికి ఒక కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 50% కేసులు అయినాయి. దీనికి కారణం ఫస్ట్ 6 months సాఫ్ట్వేర్ అప్డేషన్ వల్ల మనకి ఆన్లైన్లో ఈపీటీ కేసెస్ రిజిస్టర్ చేయలేకపోయాం. ఈ ఓన్లీ 6 నెలల్లో మనం 4,800 కేసులు ఎన్ఫోర్స్మెంట్లో మనం రిజిస్టర్ చేయగలిగాం. దీనిలో ముఖ్యంగా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్లో మన ఎన్డీపీఎస్ కేసులు, గాంజా, ఆల్ప్రోజోలం, ఇతరత్ర మత్తు పదార్థాలని అమ్మడం కానీ, కొనడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో మనం 90 కేసులు రిజిస్టర్ చేయగలిగాం. అంతమంది మనం పట్టుకోగలిగాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్టీ రికవరీ మిస్ అయినట్టుంది మనం. ప్రాపర్టీ రికవరీ విషయంలోకి వస్తే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్డ్ లాస్ట్ ఇయర్ 25.91% ఉండేది.
ఈ ఇయర్ 50% దాకా మనకు ప్రాపర్టీ రికవరీ పెరిగింది. అయితే ప్రాపర్టీ కేసెస్ అయితే విషయంలో వచ్చేసరికి టోటల్ లాస్ట్ ఇయర్ 1397 కేసులు ప్రాపర్టీకి అఫెన్సెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులు రిజిస్టర్ అయినాయి. దానిలో డిటెక్షన్కి వచ్చేసరికి 42% నుంచి 39% కొంచెం స్వల్పంగా తగ్గింది. కానీ అది గ్రేవ్ ప్రాపర్టీల్లో వెళ్ళేసరికి ఇదే డిటెక్షన్ పర్సెంట్ 13%కి పెరిగింది. అండ్ అందులోనూ ముఖ్యంగా ఇంత మాట్లాడుకున్నట్టు వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవరీ లాస్ట్ ఇయర్ 2 కోట్ల ప్రాపర్టీ రికవరీ అయితే ఈ ఇయర్ మనకి సుమారుగా 10 కోట్ల ప్రాపర్టీ వరకు రికవర్ చేయగలిగాము. ఇది మన క్రైమ్ పార్టీలు వాళ్ళ తర్వాత లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కష్టం అని చెప్పాలి. నెక్స్ట్ కన్విక్షన్స్. ఎంత కష్టపడినా మేము కన్విక్షన్స్ గురించి ఎండ్ ఆఫ్ డే మేము కన్విక్షన్స్ గురించి ఎంత మేము చేసే ప్రయాసం అంతా. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ లైఫ్ కన్విక్షన్లు అంటే జీవిత ఖైదు 12 కేసుల్లో 20 మందికి జీవిత కారాగారం శిక్ష వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు వచ్చేసి 10 years ఇంప్రిజన్మెంట్ 6 కేసుల్లో 6గురికి, 7 years ఇంప్రిజన్మెంట్ 4 కేసుల్లో 4గురికి, ఇట్లా మిగతా మొత్తం 121 కేసులో 219 మందికి జైలు కారాగార శిక్ష విధించడం జరిగింది. దీంట్లో మాకు తోడ్పడిన మా ప్రాసిక్యూషన్ వింగ్ ప్రాసిక్యూటర్స్కి, మా కోర్ట్ కానిస్టేబుల్కి, మా ఐఓలకి, సుపీరియర్ ఆఫీసర్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్డీపీఎస్ఏ యాక్ట్ కేసుల్లో ఒకటి ఇంటర్ స్టేట్ ఆపరేషన్లో 4 కోట్ల వర్త్ ఫ్యాక్టరీ సూర్యప్రభ ఇండస్ట్రీస్ అనేది ఒక ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. బోధన్ రూరల్ పోలీసులో ఆధ్వర్యంలో ఇది జరిగింది. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ 4 కోట్ల ఒక బయట రాష్ట్రంలో వెళ్ళి సీజ్ చేయడం మొట్టమొదటిసారి. అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నెక్స్ట్ స్పెషల్ బ్రాంచ్ ఓకే నిజామాబాద్ డివిజన్